ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో కెన్‌కి బదులుగా ఏబుల్ టుకి బదులుగా కెన్ యూజ్ చేసేస్తుంటాం. ఈ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? అనే విషయాలన్నీ కూడా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియో లెసన్‌లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఫ్రెండ్స్, మనం జనరల్గా కెన్, ఏబుల్ టు ఈ రెండింటిని కూడా సామర్థ్యాన్ని, పనిచేసే అవకాశాన్ని, స్కిల్ని, నైపుణ్యాన్ని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. అయితే ఈ రెండింటి మధ్య స్లైట్ డిఫరెన్స్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఐ కెన్ కుక్, నేను వంట చేయగలను. అంటే ఇన్ జనరల్గా నాకు వంట చేసే నైపుణ్యం ఉంది అని జనరల్ ఎబిలిటీ ఇక్కడ చెప్తున్నాం. అంటే నాకు సాధారణంగా నేను వంట చేయగలనని చెప్పి ఇలా ఇక్కడ కెన్ కుక్ మనం యూజ్ చేసి మన యొక్క సాధారణమైన కెపాసిటీని, నాలెడ్జ్ని, అలాగే నైపుణ్యాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్ నౌ, నేను ఇప్పుడు వంట చేయలేని స్థితిలో ఉన్నాను. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే నేను ఇప్పుడు వంట చేయలేని స్థితిలో ఉన్నాను అంటే అర్థం ఏంటి? నాకు వంట చేయడం తెలుసు, కానీ ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కుక్. అంటే ఇక్కడ ఏబుల్ టు అనేది ఏం చెప్తుందంటే ఆ స్పెసిఫిక్ టైంలో, ఆ సందర్భంలో, ఆ కాంటెస్ట్లో మనకున్న సామర్థ్యాన్ని చెప్తుంది. అంటే నేను ఇప్పుడు వంట చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి ఇలా యామెంట్ ఏబుల్ టు యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే ఏంటి? కెన్ అనేది జనరల్ ఎబిలిటీ చెప్తే ఏబుల్ టు అనేది స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ కెన్ డాన్స్, అతను డ్యాన్స్ చేయగలడు. అంటే జనరల్గా అతనికి డ్యాన్స్ చేసే నైపుణ్యం ఉందని చెప్పాం. ఇక్కడ చూడండి, నౌ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డాన్స్ డ్యూ టు ఇంజరీ. అంటే గాయం వలన అతను ఇప్పుడు డ్యాన్స్ చేయలేని స్థితిలో ఉన్నాడని చెప్పి ఇక్కడ ఈజ్ నాట్ ఏబుల్ టు యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ కాబట్టి యామ్ నాట్ యూజ్ చేస్తాం, ఇక్కడ హీ కాబట్టి ఈజ్ నాట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. అంటే నేను సాధారణంగా డ్యాన్స్ చేయగలను, కానీ ఇప్పుడు గాయం వలన నేను డ్యాన్స్ చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి ఇలా చెప్పాం. థర్డ్ వన్, షీ కెన్ సింగ్, ఆమె పాడగలదు. అంటే అర్థం ఏంటి? ఆమెకు పాడగలిగే నైపుణ్యం ఉంది. ఇక్కడ చూడండి, షీ వాజంట్ ఏబుల్ టు సింగ్ ఎస్టర్డే బికాస్ ఆఫ్ బ్యాడ్ థ్రోట్. బ్యాడ్ థ్రోట్ అంటే గొంతు సరిగ్గా లేకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ బ్యాడ్ థ్రోట్, గొంతు సరిగ్గా లేకపోవడం వల్ల షీ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్ ఎస్టర్డే, నిన్న ఆమె పాడలేని స్థితిలో ఉంది. ఇక్కడ చూడండి, నిన్ననే మనం చెప్పాం ఎస్టర్డే అని చెప్పాం, అందువల్ల ఇక్కడ మనం వాజ్ నాట్ యూజ్ చేసి ఏబుల్ టు యూజ్ చేసి ఇలా చెప్పాం. అంటే ఇక్కడ గతంలో మనకున్న స్పెసిఫిక్ ఎబిలిటీని ఇక్కడ చెప్పడం జరిగింది. షీ వాజంట్ ఫీలింగ్ వెల్, సో షీ వాజంట్ ఏబుల్ టు సింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న సరిగ్గా ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆమె నిన్న పాడలేని స్థితిలో ఉందని చెప్పి ఇలా చెప్పాం. అంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, కెన్ని మనం జనరల్గా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎబిలిటీ చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. అయితే ఏబుల్ టుని మనం అన్ని కాలాల్లో, అంటే గతంలో, ఇప్పుడు, ఫ్యూచర్లో మనం చేయగలిగే స్థితిలో ఉన్నామా ఒక పని విషయాన్ని చెప్పడం జరుగుతుంది. చూడండి, ఐ వాజంట్ ఏబుల్ టు సింగ్ ఎస్టర్డే, నేను పాడలేని స్థితిలో ఉన్నాను. నౌ ఐఎమ్ ఏబుల్ టు సింగ్, ఇప్పుడు నేను పాడగలిగే స్థితిలో ఉన్నాను. టుమారో ఐ విల్ బీ ఏబుల్ టు సింగ్, రేపు నేను పాడగలిగే స్థితిలో ఉంటానని చెప్పి ఇలా మనం రకరకాల కాలాల్లో ఈ ఏబుల్ టు యూజ్ చేసి ఇలా మనం చెప్పొచ్చు. అయితే కెన్ అనే దాన్ని జనరల్గా మనం ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మన యొక్క నైపుణ్యాన్ని జనరల్ ఎబిలిటీ చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సెంటెన్స్కి మీరు ఆన్సర్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు, కానీ ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు, కానీ ఇప్పుడు అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు ఆన్సర్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.